దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియ సంఘ కాపారి అనగా దేవదాసుడు, ఆయన కుటుంబము, రాయగడకు వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం వినిన అందరికీ యేసు ప్రభువుకి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినగా. మనం నేర్చుకున్న విషయము మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి మనం నేర్చుకున్నాము. సరిగ్గా ఆ ఒక్క పదమును బట్టి మనము నేర్చుకున్నాడు. దైవ జనుడా అని ఆ పదం. ఇప్పుడు ఆ పదముల నుండి మనము కొన్ని దైవజనుల గురించి మనం నేర్చుకున్నారు. మొట్టమొదటిగా దైవజనుడా అని పిలువబడిన వాడు మోషే అని నేను చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 1వ వచనములో మీకు నేను చెప్పారు. దైవజనుడు మోషే గారి గురించి చెప్పారు. రెండవదే మనగ గారికి ప్రత్యక్షమైన మనోహ గారికి ప్రత్యక్షమైన ఆ దైవ దూతల గురించి నేను చెప్పారు. ఆయన దైవజనుడు అని చెప్పారు. అది న్యాయాధిపతుల పుస్తకము 16వ అధ్యాయము 6 నుండి 8 వరకు. మూడవదే ఏలికి దేవుడు మాట్లాడిన ఆ వ్యక్తికి దైవజనుడా అని పిలువబడింది. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 27వ వాక్యం. మూడవదే మనం 4వది ఈరోజు మనం నేర్చుకున్నది, పోయిన వారం చెప్పాను నేను. మొదటి సమూయేలు 9వ అధ్యాయము 6వ వాక్యము. అదే నేను చెప్పుకొని వచ్చాను. సరే చూడండి, చదవమ్మా. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 6వ వచనం. 9వ వాక్యం. 9వ అధ్యాయం 6వ వాక్యం. వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పెనో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అని. దైవజనుడు 4వ వ్యక్తి ఎవరంటే సమూయేలుకి దేవుడు చెప్పిన మాట ఏమంటే మ్యాన్ ఆఫ్ ద గాడ్, దైవ జనుడు. స్వతంత్రం చెప్పండి. దైవజనుడు ఎటువంటి వారని ఈ సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది. నేను మొట్టమొదటిగా దైవజనుడు ఎటువంటి వారని నేను చెప్పానండి. 7వ అధ్యాయము 8 వాక్యములు చదివినప్పుడు ఆ దైవజనుడు స్వభావం చూడండి. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయండి. దైవజనుడు ప్రార్థన చేయని వాడు దైవజనుడు. తోడుగా రావాలి. దైవజనుడు ఎవరండి? ప్రార్థన చేసేవాడు. కొందరికి చర్చికి వెళ్తున్నారు కానీ ప్రార్థన లేదు. చర్చిలో ప్రార్థన ఉన్నారు, ఇంటిలో ఏం లేదు. నీ దైవజనుడు కాదు. చర్చికి వెళ్తే ఇంటిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన నీ చెయ్యాలి ఇంటిలో. అలాంటి ప్రార్థన చేయలేకపోతే నేను దైవజనుడు కాదు. అంటే దైవజనుడు ప్రార్థన చెయ్యని మనుషుడు. సమూయేలు గురించి దేవుడు చెప్తున్నారు, మా కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఒకటి అదని పోయిన వారం నేను చెప్పారు, కానీ ఇంకా మళ్ళీ అది విస్తరించడానికి సమయం లేదు. రెండవదే దైవజనుడు గురించి చెప్పిన మాట మీరు వినండి. 9వ అధ్యాయం 6వ వాక్యం. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. దైవానికి సోదరం చెప్తే బాగుంటుంది. ఈ పట్టణం కొరకు ఒక దైవజనుడు ఉన్నాడు. అలాగైతే ఎర్ర సముద్రం వరకు 100 మందికి దేవుడు దైవజనుడుగా ఉంచారు. మీరు ఈ పట్టణములకి ఒక దైవజనుడే. దేవుడు ఆ పట్టణములకి దైవజనుడుగా ఉంచినట్టుగా నిన్ను కూడా నీ కుటుంబం కూడా దేవుడు ఈ పట్టణానికి
దైవజనుడిగా ఉంచారు. అది అందరికీ ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. నేను చర్చకి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం అంతే మాత్రం తెలుసు కాదు. దేవుడు నీ పట్టణానికి దైవజనుడిగా ఉంచారు. అది కూడా నేను పోయిన వారు చెప్పినందుకు మీ అక్కడ ఉంది ఎక్కువ నిర్ణయం చేయలేదు, విస్తరణ చేయలేదు. ఆ తర్వాత ఆరామాకి చదవమ్మా. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు. నాకు మంచిది. ఆయన ఎలాగంటే వాడు బహుగనుడు, గనుడు. సోదరాది నేను పోయిన రోజు చెప్పారు. తర్వాత అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరు. అది కూడా నేను చెప్పాను. ఏ మాట చెప్తారో ఆ మాట కొందరు చెప్తారు కానీ నెరవేర్చరు. మత్తయి సువార్తలు ఉంది కదా, 23వ అధ్యాయం 2వ వాక్యం కదా అని అనుకున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. పరిసయ్యులను మోసే పీఠమంత కూర్చుంటూ వారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. దైవజనుడు ఎలా ఉండాలి? చెప్పినది జరుగుతుంది, చెప్పినది చెయ్యని వాడు. కొందరు చెప్తారు చెయ్యరు, కొందరు చేస్తాను చెప్పరు. హలో, నీ చెప్పినదే చేసుకోవాలి. ఏది చెప్తున్నారో అదే చేయాలి. అదే ప్రభుత్వ దైవజనులకు ఇప్పుడు ఈ కాలంలో లేదు, మాట మీద తీరలేదు. అంటే కొందరు వచ్చి చెప్పారు నేను ఎలాగా పలానా అన్ని చేస్తానని చెప్తాను కానీ చెయ్యను. కానీ దైవజనుడు అటువంటి వాడు కాదు. అది నేను కూడా చెప్పారు. శాస్త్రంలో పరీక్షలు చెప్తారు కానీ మనం అలాగే ఉండకూడదు. పన్నెండు ఇంకా దైవజనుడు గురించి చెప్తున్నారు. ఆ వాక్యం 6వ వాక్యం. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో. దైవజనుడు ఎటువంటి వారండి? వెళ్ళవలసిన మార్గము తెలియపరిచిన వాడు. సంఘ బిడ్డలకి ఏం చేయాలి? వెళ్ళవలసిన మార్గం ఏం చేయాలి? అందరూ తెలియపరచను. తాగిన వాడు ఉంటే సైన్యంగా కూర్చుంటాం, ఆడ వస్తాడు రొట్టి విరిచి ఇచ్చేస్తారు, ద్రాక్ష రసం కూడా ఆడికి ఇచ్చేసి పంపిస్తాను. వెళ్ళవలసిన మార్గం ఏం చేయను, తెలియపరచరు. అందరూ ఉన్నారు. తాగేసి ఉన్నవాడు గురించే చెప్తున్నారు. ఖైదీ తినడం వాడు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమవుతారు? బలారాధన ఇచ్చేస్తారు. చుట్ట తాగిన వాడు ఉన్నారు, వారు కూడా బలారాధన ఇచ్చేస్తారు. అలాంటి ఇవ్వకూడదు. దైవజనుడు అయితే నీ ఏం చేయాలి? చెప్పడం కాదు, మార్గం కాదు, వెళ్ళవలసిన మార్గం. మార్గం కాదు, వెళ్ళాల్సిన మార్గం. దేవుడికి స్తోత్రం. దేవుడు బిడ్డలు వెళ్ళవలసిన మార్గం. దైవజనుడు ఏం చేయాలి? తెలియపరచాలి. వచ్చిన ప్రజలకు నేర్పించాలి. తాగుబోతున్నోడికి మార్గం నేర్పించరు. అమ్మా తాగదు, తల్లి చుట్ట తాగదు, సినిమా చూడొద్దు, సీరియల్ చూడొద్దు అది చెప్పరు. నేనేంటన్నా నో ప్రాబ్లం, నువ్వేం చేసుకున్నా చేసుకో. ఆదివారం చర్చికి వచ్చి నేను చిన్నపిల్లలతో మాట్లాడిన ఎవరో సినిమా చూస్తున్నాయి, నేను చూస్తాను, తర్వాత నాన్న వస్తాను, తర్వాత మమ్మీ కూడా దూరిపోతారట. హలో, నీకే విశ్వాసి అండి, నాకు తెలియదు. సినిమా సీరియల్ అన్ని మొత్తం చూసుకొని వచ్చి స్టార్టింగ్ వచ్చి రాత్రి మొత్తం సాతానికి తలకాయ ఇచ్చేసి ఆదివారం ఏ సంగీతం మండం దేవునికి ఇచ్చేతన్నా. నచ్చితే చెయ్యండి, నీ ప్రైజ్ నో ప్రాబ్లం. నేను రాత్రి ఇదన్నీ మొత్తం చెప్పిస్తే ఇక్కడికి వచ్చారు. ప్రైజ్ మొత్తం చెప్పిసుకొని వచ్చాం. అందుకని వెళ్ళవలసిన మార్గం ఉంది, ఆ మార్గంలో ఏమావాలి? దైవజనులు దైవజనుడు ఏం చేయను? వెళ్ళవలసిన మార్గం ఏం చేయను? తెలియపరచాలి. స్తోత్రం. ప్రభువేరు ఒక దైవజనుడు ఆడిది ఏం చేశారు? వెళ్ళవలసిన మార్గములను. ఈయన మార్గం అన్ని తెలియవలసి ఉన్నారు కానీ ఈయనకి వేరే కొన్ని ప్రాబ్లం ఉంది. ఈయన వెళ్ళవలసిన మార్గము తెలియపరిచేవాడే, తెలియవలసిన వాడే. కానీ 1 సమూయేలు 8:3 చూడండి. 1 సమూయేలు గ్రంథము
వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవక్తలను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు. అదే జానండి, నాకు అర్థమైంది, మీకు అర్థమైందో లేదో తెలియదు. ఈయన నడవవలసిన మార్గం అందరికీ తెలియజెప్పినవాడు, తెలియవలసినవాడు. కానీ సొంత కుటుంబములు సొంత పిల్లలకి చెప్పలేకపోయాడు. సొంత పిల్లలు ఇప్పుడు ఏమవుతున్నారు? లేదు లేదు, ఆయన నేర్పించిన మార్గములు నడవటలేదు. కానీ ఊరోళ్ళందరికీ నేర్పించేస్తున్నారు, సొంత పిల్లలకేమో నేర్పించట్లేదు. హల్లెలూయా. సొంత పిల్లలకి నేర్పించలేదు, ఊరోళ్ళందరికీ నేర్పించారు. ఊరు వారు వచ్చిన వారికి అందరికీ నడవవలసిన మార్గం నేర్పిస్తున్నారు. నువ్వు నీ కుటుంబములు మొదటి ఏం చేయాలి? మార్గాన్ని నేర్పించాలి. నడవవలసిన మార్గాన్ని పిల్లలకి నేర్పించాలి. అది బయట ఉన్న అవును కదా. మొదటి సమయంలో 8:3 ఒకసారి కూడా చదవండి. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని ఆయన కుమారులు అనుసరించలేదు. అంటే తండ్రి అందరికీ మంచి నడవవలసిన మార్గం నేర్పించినప్పుడు తన కుటుంబ పిల్లలు ఏం చేస్తున్నారు? తన కుటుంబంలో పిల్లలు ఆయన చెప్పిన మార్గములో అందుకే అయితే బయట ఉన్నవాడు కాపండి. బయట ఉన్న వాళ్ళకి త్రోవ చూపించడం ఆపేసి సొంత పిల్లలకి ముందు త్రోవ చూపించండి. ఒక అమ్మ ఒక కుర్రాడికి తెచ్చిచ్చారు. ఒక జ్ఞాని నందుడు దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా ఈ కుర్రాడు బెల్లం తెలుసా? బెల్లం తెలుసు కదా. అమ్మ వచ్చి చెప్పారు, ఈ జ్ఞాని దగ్గరికి వచ్చి చెప్పారయ్యా నా కుమారుడు 24 గంటలు ఏం చేస్తున్నారు? బెల్లం తెచ్చుకుని ఇతనికి కొంచెం చేయాలి, తినదని నేర్పించాలి. సరే అమ్మా, ఒక వారం తర్వాత నేను రండి అని చెప్పారు. ఒక వారం తర్వాత కుమారునికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు కుమారుడికి ఏం చేశారు చెప్పారు, నాయన బెల్లం తినకూడదని ఆయన చెప్పారు. అప్పుడు అమ్మాయి అడిగారు, అయ్యా ఈ మాట చెప్పడానికి ఎందుకు ఒక్క వారం తర్వాత పిలిచారు? మొదటి నేను అది తినేసి చూస్తాను. నేనేం చేస్తున్నాను? ఈ కుమారుడు తిన్నట్టుగా ప్రతి దినము బెల్లం తిన్నా అలబెట్టి నాకుంది. అది మానేసిన తర్వాత నా కుమారుడికి ఏం చేయాలి? ఈ కుమారుడికి అదో సోదరు అందరూ ఉన్నారు. మొదటి మన కుటుంబం చెప్పిన మార్గములు నడవాలి సోదరు. తర్వాత నడవవలసిన మార్గం బయట వారికి తెలియచెప్పాలి సోదరు. ఈ రాత్రి దైవజనుడా నీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? సోదరు, మీరు అన్ని కరెక్ట్ గా నడిచి వెళ్తున్నారు కానీ మీ ఇంటిలో ప్రవర్తన కరెక్ట్ లేదు. బాకీ అన్ని ఎలా ఉంది? చాలా బాగానే ఉన్నాయి, చాలా బాగానే ఉందా? బయట ఉన్నవాడు యేసయ్య మార్గం ఆయనే, మార్గం ఆయనే, సత్యం అని చెప్తారు కానీ నీ ఇంటి వారు మాత్రం ఏం చేయరు, ఆ మార్గంలో నడవరు, నడిపించరు. ఈ రాత్రి అలాగ కాదండి. సమూయేలు తన కుటుంబ బిడ్డలకి ఏం చేయలేదు, నడవవలసిన మార్గము నేర్పించలేదు. స్తోత్రం. దాని వలన తన పిల్లలు పాడైపోయింది. దేవునికి సామెతల పుస్తకము 14వ అధ్యాయం దగ్గరండి. సామెతల పుస్తకము 14వ అధ్యాయము 12వ వాక్యంలోకి వెళ్తాండి. సామెతల పుస్తకం 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి ఒక మనిషికి మరణమునకు సరైన మార్గము. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము
అంటే ఆయనకి సరి అయిన మార్గముగా కనబడుతుంది. ఇప్పుడు నీ వెళ్ళిన మార్గం సరి అయిన రీతిగా నీకు కనబడుతుంది. తుదకు మరణమునికి త్రోవదీను. అందుకని నడవవలసిన మార్గములు నడవండి. నీకు నచ్చినట్టుగా మార్గములు నడిచిన ఏడగా తుదకేమవుతుంది? ఇది ఎవరు చెప్పింది? సాలోమోను గారు చెప్పుతున్నారు. స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, ఈ దైవజనుడు అయితే ఆమేన్ ఎలా ఉండాలి? మార్గం చూపించే మార్గం చూపించాలి. దేవుడికి స్తోత్రం. అందుకని రాత్రి దేవుడు బిడ్డలాగా ఉండడానికి దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? సమర్పించండి. దేవుడికి స్తోత్రం కలిగిన సౌమ్యుల గురించి మనం నేర్చుకున్నారు దైవజనుడు. ఈరోజు వేరొకరి గురించి నేర్చుకున్న 5వ దైవజనుడు గురించి చూస్తానండి. మొదటి రాజుల పుస్తకము 12వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. మొదటి రాజుల పుస్తకము 12వ అధ్యాయము 22వ వాక్యం. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షెమాయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. దైవజనుడైన షెమాయాకు. 5వ దైవజనుడు ఎవరండి? షెమాయాకు. అందరూ చెప్పండి పేరు. షెమాయాకు అదని మాకు తండ్రి 4 చెప్పడం కొంచెం కష్టం. దేవునికి స్తోత్రం. ఆయన దైవజనుడు అండి. ఈ దైవజనుడు యెహోవా మాట తెలియపరిచారు. ఎప్పుడు తెలియపరిచారు? అది దానిలో దేవునికి స్తోత్రము 11వ అధ్యాయము 30-31 వాక్యం చూడండి. మొదటి 11:30-31. అంతటా ఆహీయా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రములు పట్టుకొని 12 తునకలుగా చిప్పి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చిన దేవుడు. ఆయన ధరించిన వస్త్రము 12 ముక్కలుగా చింపి 12 ముక్కలుగా చింపేసి చింపారు. సోదరు, ఇప్పుడు సొలొమోను కుమారుడైన రెహబ్యాము పుట్టినప్పుడు ఇలా జరిగింది. ఆయన ఆ వస్త్రం 12 ముక్కలుగా చింపేసి అతనికి చెప్పారు, దేవునికి స్తోత్రం, 10 తునకలని తీసుకో. 2 తునకలు ఏం చేయలేదు, ఆయన తీసుకోలేదు. దీని అర్థం ఏమంటే ఇశ్రాయేల్ గోత్రము 12. ఈ 12 గోత్రం ఏమైంది? 2 భాగంగా విభజించబడింది. 2 భాగంగా ఏమైంది? విభజించబడింది. ఒక భాగములు ఎవరండి? 12 గోత్రములు, 10 గోత్రములు ఒక పక్క, ఇంకొక పక్క 2 గోత్రాలు. ఆ 2 గోత్రములు ఎవరున్నారు? దేవునికి స్తోత్రం, సొలొమోను గారి కుమారుడైన రెహబ్యాము ఉన్నారు. ఇంకా 10 గోత్రములకు ఎవరుండే? యెరొబెయాము ఉంది. నేను చెప్పే వాక్యంలోనే అది ఉంది, తర్వాత నేను చదివించి వినిపి. 10 గోత్రాలకి రాజుడు ఎవరు? యెరొబెయాము. 2 గోత్రాలకి రాజుడు ఎవరు? యెరొబెయాము. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10 గోత్రముకి ఇశ్రాయేల్ అని పేరు పిలువబడి ఉన్నారు. 10 గోత్రానికి ఇశ్రాయేల్, 2 గోత్రాలకి యూదా రాజ్యం అని పిలువబడింది. ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం. దేవునికి స్తోత్రం. ఈ 12 గోత్రము అన్న తమ్ముడు అండి. 12 గోత్రములు ఉన్న వాళ్ళందరూ అన్న తమ్ముడులే. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగా ఉండినప్పుడు ఏం జరిగిందండి మీరు వినండి. ఇది నేను చెప్పిన వాక్యము మీరు చదవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. మొదటి రాజుల పుస్తకం 12వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. 12వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలననే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారకు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. సోదరులు చెప్పండి, ఎవరు చెప్పారు ఈ మాట?
ఆయన పేరు, ఆ దైవజనుడు పేరు మేము ముందుకు చెప్పారు. ఎవరంటే 22వ వాక్యం షమ్మాయి అనే పదానికి అర్థము యెహోవాకి లోబడినవాడు. ఎవరండి? యెహోవాకి లోబడినవాడు. సో నీ ఎలాగ ఉంది, మీరు ఎలాగ ఉంది? దేవుని వాక్యములకి లోబడిన వాడికి ఈ నోట్లుంటే 2 ముక్కలైనా 12 గోత్రములకి కలుపడానికి దేవుడు ఆయన నోట్లో మాట ఇస్తుంది. దేవుడికి నేను మెల్లగా చెప్తున్నారు, కొంచెం పాట నిమిదలు ఉంది కాబట్టి. దేవుని మాటకి ఏమవుతున్నారు? లోబడు. ఈ రాత్రి నీ కూడా దేవుని మాటకి ఏం చేయాలి? లోబడిన బిడ్డలుగా మారిపోవాలి. బైబిల్ చెప్పిన లెక్క భర్తకి భార్య ఏం చేయాలి? అమ్మగారికి పిల్లలు ఏం చేయాలి? లోబడాలి. సంఘ కాపాడికి విశ్వాసం ఏం చేయాలి? లోబడలేకపోతే దేవుని అది రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనం చూడండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం భూమిని లేదు. ఉన్న అధికారము దేవుని వలన నియమింపబడి ఉన్నది. దేవుని వలన ఇవ్వబడినారు. అంటే అధికారం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చింది. దేవుడు ఇచ్చారు. అందుకని అన్ని అధికారం వరకు మనం ఏం చేయాలి? లోబడాలి. వినండి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు, అధికారములకి ఎదిరించిన వాడు, దేవుని నియమమును ఎదిరించినవాడు, తర్వాత ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంది. ఎదిరించినవాడు తమ మీదకి తామే శిక్ష ఏం చేస్తున్నారు? తెచ్చుకున్నారు. బిడ్డలారా స్తోత్రం చెప్పండి. ఎవరు? అధికారములకి లోబడలేని వాడు తనకి తానే శిక్ష తెచ్చుకున్నారు. అందుకని నేను చెప్పండి, భర్తకి భార్య ఏం చేయాలి? లోబడాలి. అది అధికారం ఆయనకి ఇచ్చేది. అమ్మానానికి పిల్లలకి ఏం చేయాలి? లోబడాలి. వారికి అధికారం ఇచ్చేది. లోబడలేని అనుకో తనకి తానే శిక్ష తెచ్చుకుంటున్నాడు. సోదరం చెప్పండి. చాలా మంది పాట చెప్పిన మాటకి ఏం చేయరు, లోబడరు. నా ప్రాబ్లం, నాకు నీ మాట వినలేకపోతే ఇంతే. దేవుడు నాకు అధికారం ఇచ్చేది ఏంటి? వాక్యం చెప్పడానికి అధికారం జరిగి అధికారం దొరికి ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు నీ ఏం చేయలేదు, లోబడలేదనుకో. అధికారం లోబడలేదు. నీ తనికి రానే శిక్షావిధి కోరిని తెచ్చుకుంటున్నాం. ఎవరి మాటకి ఏం చేయదు, లోబడరు. సంఘ బిడ్డలు ఎవరికి ఏమైంది? లోబడే పద్ధతి. తర్వాత ఏం చేస్తున్నారు? తనకి దానే శిక్షావిధి తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకుంటున్న తర్వాత పాత గారు, అయ్యగారు, అమ్మగారు, నాన్నగారు, అయ్యో నా కోసం ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన? శిక్షావిధి అంతా తెచ్చిన తర్వాత అమ్మ ఇది తెచ్చుకున్నాక ముందుకు నీ తన ఏం చేయాలి? ఈ మాటకి నేనేం చేయాలి? లోబడాలి. సరెండర్. తగ్గించుకోలే, సరెండర్ అవ్వండి. అలాగైతే నీకు విడుదల కలుగుతుంది. ఆమేన్. దేవుడి మాటకి లోబడిన వారి కుటుంబం, దేవుడి మాటకి లోబడిన దేశం, దేవుడి మాటకి లోబడిన విశ్వాసి, దేవుడి మాటకి లోబడిన భార్య, భర్తలు, పిల్లలు అందరు వాక్యం చెప్పినప్పుడు ఏమవుతుంది? విరక్తి వస్తుంది. దేవదాసుని వాక్యం చెప్పినప్పుడు ఏమొస్తుంది? కొందరికి విరక్తి వస్తుంది. నేను విరక్తి వస్తుంది. సమయం దగ్గర అయింది ఆ విరక్తి. వాక్యం వినడానికి ఏమన్నా విరక్తి వచ్చేస్తుంది. విరక్తి వచ్చినది మంచిది. నీ జీవితం సమయం అయింది. అది అందరూ శిక్షావిధికి టైం అయిపోయింది. అన్నిసార్లు వాక్యం విన్నప్పుడు ఏమవ్వలేదు నాకు.
ఇంకా వినాలి ఇంకా వినాలి అని ఆతృత రావట్లేదు, ఆతృత ఆశ కలుగుతున్నది. ప్రేమ అవుతున్నది, వస్తుంది, విరక్తి వస్తుంది, కునుకుతున్నది, నిర్లక్ష్యంగా కూర్చున్నారు. ఇదన్నీ నీ జీవితం తనికి తానే శిక్ష తెచ్చుకున్నారు. అది రాకుండా ఈ రాత్రి మాటకి నీయం చేయాలి. ఆ దైవజనుడు పేరేంటండి? పదానికి అర్థం మాటకి లోబడినవాడు. అప్పుడు ఈ 12 గోత్రం 10 గోత్రం అయింది. ఇంకేంటి ఒక 2 గోత్రం. ఈ 2 గోత్రములు ఉన్నవారు ఎవరండి? రెహబ్యా. ఈ రెహబ్యా ఏం చేశారంటే ఈ 10 గోత్రం పోయిందని తెలిసి కొన్ని సైన్యములకు అన్ని సిద్ధపరిచి చేయడానికి వెళ్ళింది. వారితో యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ దైవాలను చెప్పిన మాట ఇప్పుడు నా చదివేది 24వ వాక్యం 12వ అధ్యాయం 1 రాజుల పుస్తకం 12వ అధ్యాయం 24వ వాక్యం. ఆ దైవజనుడు చెప్పిన మాట వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే దైవజనుడు చెప్పుతుంది, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలనే జరిగెను. జరిగినది నా వలనే జరిగినది. ఈ విభజన జరిగినది దేవుని వలనే. 10 గోత్రం ఒక పక్క, 2 గోత్రాలు గోత్రం వేరొక పక్క. ఈ విభజన జరిగినది నీ వలన కాదలనైనా దేవుని వలన కలిగినది. దేవుడి వలన కలిగినదికి ఎదిరించడానికి నీవెవరు? ఎవరంటే రెహబ్యా నిలబడుతున్నాడు. సలోమోను కారు కుటుకు రెహబ్యా నిలబడుతున్నది. ఎలాగా? మసిల్ పవర్ తోని, శక్తితోని యుద్ధం చేసి 10 గోత్రాలకి తిప్పి వారి దగ్గరికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దైవజనుడు చెప్పుతున్నారు, ఇది దేవుడి వలన జరిగిన సంగతి. ఈ రాత్రి దేవుడి వలన జరిగిన సంగతి మీదకి నీ హస్తం ముట్టకూడదు, ఏమి చెయ్యకూడదు. ఇది జరిగినది దేవుడి వలన జరిగినది. స్తోత్రం. ఇప్పుడు కూడా తెలియదు ఎందుకు జరిగిందంటే దేవుడే చేసిందని తెలియట్లేదు. దేవుడి వల్ల జరిగిన అయితే దానికోసం ప్రార్థన చేయడానికి వెళ్తే నీకు దెబ్బలు తగ్గుతుంది. కొంచెం యోగం ప్రార్థన ఇలా మారదు. అది ఎందుకు? దేవుడి వల్ల. విశ్వాసం గురించే చెప్తున్నారు. అది దేవుడి వలన వచ్చిన రోగం. అది అంటే వచ్చిన రోగం. ఆ రోగంలోకి ఏం లేదు, స్వస్థత లేదు. అది దానికి దేవుడి వలన జరిగిన విషయంని ఇప్పుడు వెళ్ళి నేనేం చేస్తాం? స్వస్థపరిచేస్తాను స్వస్థపరిచామని చెప్పుకొని వెళ్ళి చేయితే డబ్బులు తినుకొని వెళ్ళిపోవడమే. దేవుడు ముట్టిన వాడికి మీరేం చేయకూడదు, నయపరచుకోవడానికి వెళ్ళకూడదు. అదే కొందరికి తెలియదండి. దేవుడు ఇదెలాగా జరుగుతున్నారు. ఇప్పుడు దైవజనుడు చెప్పారు, ఇది నీ వల్ల కాదు, జరిగింది. అందుకని యుద్ధం జరిగిన తర్వాత చదమ్మా 24వ వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలనే జరిగెను. జరిగినది నా వలనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధములకు పోకని. యుద్ధానికి వెళ్ళకూడదు. ఇప్పుడు పాస్ గారు చెప్పమ్మా, అది మ్యారేజ్ చెయ్యొద్దని ఆడవడరా నాకు చెప్పడానికి ఆయన ఆవిడు చెప్పడానికి రాలేకపోతే మొక్కలొక పాత్ర అది తీసుకొని వచ్చి నేనేం చేస్తాను? అద్దె పాస్టర్ని తెచ్చి పెళ్లి చేయించేస్తాను. అలా చెప్తే అర్థమవుతాయి కదా. అద్దెకి పాస్టర్ నీకున్న సంఘ కాపాడికి మాటకి అధికారానికి నీయే చేయలే. లోబడక ఎవరికి పిలిచి నీ చేస్తే నీయే శిక్ష తెచ్చుకొని మళ్ళీ ఎక్కడికే రావాలి కదా. ఇలాగే మొదటి విశ్వాసాలకి ఇప్పుడు తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు నీ కుటుంబంలో నీ సమస్యలు జరగడానికి కారణం ఏమండి? ఎంతోసారి కూర్చి దేవుడితో పెళ్లికి రాడి ప్రార్థన ఒప్పుకో అదన్నీ తర్వాత అని చెప్తాను. ఇప్పుడు వస్తుంది
జరిగిన సంగతి వచ్చి ఏడిసి కన్నీరు వచ్చి ప్రార్థన చేసిన రాత్రి విడుదల కలుగుతుంది. దైవజనుడు చెప్పారు, నాయన నీ ఏం చేయకూడదు, యుద్ధానికి వెళ్ళొద్దు. ఈ మాట చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఏం చేశారు? ఇళ్లలోకి వెళ్ళిపోయారు. 1 లక్ష పైన సైన్యం మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయారు? వారి వారి ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఆడు తిరిగి ఆడికి వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగింది. చెప్పండి. ఈ కాలంలో విశ్వాసాలు ఎలాగంటే కాదండి, గట్టిగా తిట్టినట్టు సంఘం విడిచిపెట్టి అక్కడ కిందకి వెళ్ళిపోతారు. అక్కడ పాస్ట్ గారు విడిచిపెట్టి మరో సంఘానికి ఎందుకు? అయ్యగారు చెప్పింది వినకుండా అయ్యగారు చెప్పిన మాటకి లోపల ఇష్టం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు చెప్పిన మాట నేను చెప్పిన వెనక్కున్న వాళ్ళకి అర్థమవుతున్నారమ్మా, అర్థమవుతుంది. మన బాధ గురించి మనం ఎవరైనా చెప్తే మరి ఎలాగ హల్లెలూయా. మాటకి ఏం చేయాలి? లోబడాలి. కాన్సెప్ట్ వచ్చి వస్తుంది మళ్ళీ, అయ్యో అయ్యో వచ్చేస్తుంది. దేవుడు మూలంగా వచ్చింది మళ్ళీ. సారే తాగలరా అని అయ్యగారు చెప్తే తాగదు. ఆ మాట వింటే నీకు విడుదల. హల్లెలూయా. లేకపోతే తనకి రాదే శిక్షావిధి తెచ్చుకోండి. శిక్షావిధి, శిక్షావిధి. అయ్యో దేవా, దేవుడు ఎలాగ చెప్పుతున్నారు, ఆ మాట దైవదాసుడు నీకు అందించినప్పుడు ఆ మాటకి నీ ఏం చేయాలి? ఆ ఇంటిలో కాల్పులు అమ్మారు భర్త చచ్చిపోయారు. ఆడు దేవుడు భక్తుడు. చచ్చిపోయినప్పుడు ఆయన పిల్లలకి, ఇద్దరు పిల్లలకి అప్పు గలవాళ్ళు ఏం చేసుకున్నారు? ఎత్తుకుపోవడానికి వస్తున్నారు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దైవజనుడి దగ్గరికి. దైవజనుడి దగ్గర. అందుకే నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు ముందుకు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి దైవజనుడికి చెప్పారు, అయ్యా ఇలాంటి ప్రాబ్లం ఉంది. అప్పుడు వెంటనే ఆయన అడిగారు, అయ్యా అమ్మా ఈ ఇంటిలో ఏమున్నది? ఏమి ఉన్నది అని అడిగారు. అప్పుడు ఏం చెప్పారు? ఓ డబ్బాడి నూనె తప్ప వేరే ఏం లేదా సామాన్లు. వాళ్ళ ఇంట్లో నూనె తప్ప ఇంకేట్ లేదా? ఎందుకంటే చెప్పారు? అలా నీకు అడుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో నూనె తప్ప ఇంకేట్ లేదా? కుర్చీలు లేవా? మంచాలు లేవా? కానీ అమ్మ అది చెప్పలేదు. నా ఇంటిలో ఏముంది? నూనె మాత్రమే ఉంది. నూనె ఎందుకంటే ఈ అమ్మ ఈయన భర్త యొక్క దైవజనుడు. ఆ దైవజనుడు ఏం చేస్తున్నారంటే చాలా మందికి అభిషేకం చేసిన నూనె డబ్బా అది. అప్పుడు ఏం చెప్పారంటే తెలుసా? నీ ఇంటికి వెళ్ళి ఇరుదులు పొరుగులు వెళ్ళి పాత్రలు తెచ్చి తాళపు మోసి పాత్రలు ఏం చేయాలి? నూనె పోసుకో. అది చాలు. అభిషేకం ఉండే నీ అప్పులన్నిటి దైవజనుడు చెప్పినట్టుగా నూనె ఏం చేశాడు? పోయడం మొదలెట్టింది. తిరిగి అడగచ్చురా, తిరిగి అడగచ్చుగా. అడగచ్చు, అయ్యా ఈ కొంచెం నూనెతోని ఏం పని జరిగింది? కొంచెం పాత్రలు పెడితే ఏమవుతుందని దైవజనుడి మాటకి ఏం చేశాడు? లోబడేది. హల్లెలూయా. ఆ పాత్ర మొత్తం ఏమైంది? నిండి పడిపోయింది. మొత్తం దేవుని మాటకి లోబడితే ఈ పాత్ర మొత్తం ఏమవుతుంది? హల్లెలూయా. ఈ రాత్రి ఏది పాత్రతో ఈ పాత్రతో ఈ రాత్రి నీ ఇక్కడికి వచ్చారు. దైవజనుడి మాట విని ఈ రాత్రి నిండిపోతాయి. పాత్ర నిండి పొర్లుతాయి. నిండి పొరలు మాట పెట్టి చేస్తే ఏమవుతుంది? నిండుతుంది. ఈ రాత్రి నీ పాత్ర శూన్యంగా ఉందా? దైవజనుడి మాటకి లోబడండి. ఆ మాట ఆయన చెప్పినట్టుగా చేయడానికి రెడీ అయితే నీ పాత్ర నింపుతుంది. నింపిన మాత్రం కాదు, అప్పుడు Praise the Lord, praise the Lord. స్పీడ్ సమయం అయింది. వెంటనే
చూస్తాను. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మాటకి ఏం చేశారు? కాబట్టి ఏం చేశారు? వారు వారి ఇంటికి తిరిగి వెళ్ళి పోయారు. దేవునికి స్తోత్రం కలిగింది. సరే అమ్మా, ఇది 2 దినవృత్తాంత పుస్తకము 11వ అధ్యాయం 3-4 వాక్యం చూడండి. అది కూడా కలిసి చదివి తర్వాత ముందుకుందాం. 2 దినవృత్తాంతం 11వ అధ్యాయము 3-4. నీవు యూదా రాజును సొలొమోను కుమారుడగు రెహబాముతోను యూదాయందును బెన్యామీయుల ప్రదేశమందును ఉండి ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. ఈ కార్యము నా వల్ల జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను నీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇంట్లోకి తిరిగి పోవడని చెప్పాను. నీ సహోదరులతో గోత్రం ఎవరు? సహోదరులే. రొట్టిన పిల్లలండి. ఒకే రక్తం, ఒకే రక్తంతో నీ ఏం చేయకూడదు. తిరిగి వెళ్ళిపో. యుద్ధం చేయడానికి నేనున్నా, నీ ఏం చెయ్యొద్దు. నేను మనలో జరిగిన సంగతి మనల్ని సిద్ధపరచున్నాం. అందుకని రాత్రి యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళిపో. మనమందరూ ఎవరండి? సహోదరులు, సహోదరులు. అందుకే మన మధ్యలో ఏముండకూడదు, యుద్ధాలు ఉండకూడదు. కొందరికి యుద్ధాలే. అన్నదమ్ములైతే ఏమిటి? అందరూ పోనండి. దేవుని కుటుంబం. మనం అందరూ ఎవరండి? సహోదరి సహోదరులు. మన మధ్య ఏముంది? గొడవలు, యుద్ధాలు. ఒకే రక్తం. హల్లెలూయా. కొట్టుకోకూడదు. నేను ఇంత డబ్బులు ఖర్చు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడం ఉద్దేశం అండి కలవడానికి. మీరు అనుకున్నారు అయ్యగారికి అమెరికా ఈ చెట్టు కలిపితే ఆయన ఆకలి పడిపోయినట్టుగా డబ్బులుతున్నాను. నాకు అమెరికలు డబ్బులు రాలేదు. నేను ఉద్దేశం ఏమంటే ఇక్కడ కొందరు ఏం చేయాలి? కలవాలి. సహోదరి సహోదరులు కలవాలి. భార్య భర్తలు కలవాలి. ఒకే తండ్రి పిల్లలమే. పిల్లలే దేవునికి ఒకే కుటుంబస్తులు. నీకు కులపిచ్చుంది, దేవునికి ఏం లేదు. కులపిచ్చి లేదు. దేవునికి ఒకే కులం. ఏ కులం? పరిశుద్ధ జనాంగం. దేవుని కులం ఏదండి? మనిషి మంది బాప్తీసం పొందిన దేవుడు అందరూ ఒకే కులం. ఆ కులం గురించి పీతర్ గారు చెప్తున్నారు ఏమంటే పరిశుద్ధ జనాంగం. పరిశుద్ధ జనాంగం. యూదులైనా అన్యస్తులైనా చెప్పుతున్న యూదులైనా పీతర్ గారు చెప్పిన పీతర్కి అర్థమైంది. ఎప్పుడు రాత్రి పగల 12 గంటలకు ప్రార్థన చేసినప్పుడు ఆలోచన నుండి ఒక దుప్పటి కిందకి దిగాను. దుప్పటి దిగి వచ్చాడు. దుప్పటి ఏముంది? ఈ చతుష్పాది జంతువులన్నీ. చతుష్పాది జంతువులు అందులో ఉంది. దేవుడు చెప్పండి నీ ఏం చేయాలి? వధించి తినమని. అప్పుడు పీతర్ గారు చెప్పారు దేవా వద్దు ప్రభు అంట. నేను తినను దేవాని. ఏం చెప్పారు? వద్దు ప్రభువా. ఈ దుప్పటిలో ఉన్న మొత్తం నీ ఏం చేయాలి? వధించి తినమని. తినకూడదు. లేక పుస్తకంలో ఏ మాంసం తినాలి, ఏ పక్షిని తినాలి, ఏ చేప తినాలి అన్ని లేవేదంటే 11 అంటే ఇంటికి వెళ్ళి చదివితే నీకు అర్థమవుతుంది. అది నీ ఏం చేయకూడదు. వధించి తినకూడదు. తినకూడదు. దేవుడికి చెప్పినది తినకూడదు. అందుకే పీతర్ గారికి చెప్పారు దేవా అది నా చిన్నప్పటి నుండి అలవాటు లేదు. ఆ పుస్తకం అదే ఉంది కదా, అది నేనేం చేయలే, తినటలే. స్తోత్రం. ఇప్పుడు దేవుడు 2వ చెప్పారు తినమని. 3వసారి వచ్చాడు వెళ్ళిపోయింది. స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డలకి ఎప్పుడైనా తినచ్చు. ఏ దొరికితే అని తినడమే. వేరే కొన్ని తినకూడదని చెప్తారు. అదండి తినకూడదని. 40 రోజులు తినకూడదు. 40 రోజులు తినకూడదు. అది ఉపవాసం ఉండినప్పుడు తినకూడదు. 40 రోజులు ఉపవాసం ఉండినప్పుడు ఏమో చేయకూడదు. ఉపవాసం తర్వాత అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కొందరు ఈ నెలే ఉపవాసం. అది కరెక్ట్ కాదు.
ప్రత్యేక ఒక నెలలో ఉపవాసం 4 రోజులు. అది బైబిల్ లేదు. హలో, అందరు ఉన్నారు అక్కడ? కొన్ని నెలలు వారికి ఏమవుతుంది? ఉపవాసం వస్తుంది. ఉపవాసం. ఉపవాసం అనే పదానికి అర్థం చెప్పండి. ఫస్ట్ అక్షరం ఏంటి? ఉపేక్షించి. 2 పా పా. ఊ అంటే ఉపేక్షించు. పా అంటే పశ్చాత్తాపం. హల్లెలూయా. పా అంటే వాక్యం చదవాలి. అందరూ ఉపవాసం చేసా పేరుకే ఉపవాసం. పశ్చాత్తాపం. ఇలా ఉపవాసం చేయడం ముందుకు నీ ఇరుగుల పొరుగుల వారితో ఏదైనా గొడవ అయితే ఆయనతో క్షమాపణ అడిగిన తర్వాత ఏం చేయాలి? హల్లెలూయా. ఇదన్నీ ఉపవాసం కాదు, అవవాసం. దేవా, నేను కొన్ని రోజు ఉపవాసం అయిన తర్వాత ఇక్కడ ఈ రోజు తినేసి వచ్చాను. ఎవరు చెప్పలే. నేను ఎందుకు ఉపవాసం చేశాను? నాకు దేవుడికి ఏమాడదు. సహవాసం ఉండడానికి. హల్లెలూయా. హలో, 4 రోజు ఏం చేయకూడదు. ఒక నెల ఏంటంటే అది ఏప్రిల్ మాసం. ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెల నాకు అవును పరిస్థితి చెప్పండి. నాకు ఇదైతే నేను మర్చిపోయాను. శ్రమదినాలు. శ్రమదినం ఉండాలని చెప్పుకొని మనము పాతకాలంలో 4 రోజు ఏం చేయను. ఉపవాసం ఉండిన రోజు అమ్ముతుండి 4 రోజు సీపులతో ఏం చేయను. గొడవరు, ఏ పని చెయ్యరు. ఇదన్నీ అయిన తర్వాత పుల్లు మొదలే ఏంటండి సారాయి త్రాగడం, బూదులు ఆడడం అన్ని చేసేది. మనసు పొందిన తర్వాత ఇదన్నీ మారిపోయింది. సోదర కలిగి విషయం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి వెళ్ళిపోయారు మనము? నీ సహోదరుడితో యుద్ధం చేయడానికి వెళ్ళొద్దు. అందుకని మనం అదే నా సహోదరితో మన మొదటి సహోదరులు దేవుడికి సోదరం కలిగిన సమస్త వేరే ఆవచ్చు కానీ మనం అందరూ ఒక నాన్నకు పిల్లలు. నేను చెప్పిన మీకు అర్థమవుతుంది. సోదరు 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 ప్రైజ్ ది లార్డ్. ఎలియాజరు గారు ఇస్సాకుకి భార్య వెతకడానికి వెళ్ళారు. ఆయనకి ఏ భార్య దొరికింది? ఇస్సాకుకి భార్య పేరు చెప్పండి. ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు? నేను వినలే. ఏ పేరు? రెబెక్కా ఎలాగో వచ్చిందమ్మా ఇస్సాకు ఇంటికి? రెబెక్కా ఎలాగొచ్చింది ఇస్సాకు ఇంటికి? పరిగెట్టి వచ్చిందా? చెప్పండి. సరిగా కరెక్టే చెప్పండి. ఎలాగో వచ్చింది? చెప్పండి. ఈ మన బైబిల్ స్టడీ కదా. పరిగెట్టి వచ్చిందా? నడిచి వచ్చిందా? ఎలాగో వచ్చింది? ఎగిరి వచ్చిందా? ఎలాగొచ్చింది? అయ్యో అయ్యో, 24 అధ్యాయమేనండి. చదవకుండా చెప్పండి. ఇప్పుడు బైబిల్ బతుకుతున్నాను. రెబెక్కా ఇస్సాకు ఇంటికి ఎలాగొచ్చింది? ఎక్కడ? ఒంటి మీద కూర్చొని. రెబెక్కా దేనికి సాదృశ్యం? రెబెక్కా దేనికి సాదృశ్యం? సంఘానికి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రెబెక్కా దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఈ ఒంటికి ఏముందమ్మా? కూజు. ఒంటికి ఏముంది? ఇలా వంక ఉంటది. ఒంటి చూడలేదా మీరెవరు? ఒంటిని చూడలేదు ఎప్పుడు? దాని బీప్ మీద ఎలా ఉంది? ఒక కొండలా ఉంటది. ఎలా ఉంది? వంగ వంగగా ఉంది కదా. అన్ని సమస్యకి వంగగా ఉందండి. రెబెక్కా కూర్చొని అన్ని సమస్యకి ఏముంది? వంక. అందరూ చెప్తున్నాను నా సమస్య అంటే సూపర్ ఏం లేదు. అన్ని కూడా ఏముంది? వంక ఉంది. అర్థమైందా లేదా తెలియదు. హల్లెలూయా. నిన్నే స్తోత్రం. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. ఈ ఒంటి పని ఏంటి? ఎక్కడ వరకు? ఒంటి ఎక్కడ వరకు పని చేస్తుంది? ఎంట వడరలేదు నిజమే. ఇస్సాకు ఇంటి వరకే ఒంటి అవసరం. తర్వాత ఏం లేదు. ఒంటితో మరి పని లేదు. సమస్య అంత వరకు ఏసఐ దగ్గరికి చేరిన వరకు అంతే. హల్లెలూయా. నీ పని అవసరం లేదు. స్తోత్రం. చెట్టెక్కి ఏసైకి చూసేది కానీ
చెట్టు పూజ ఇంకా ఏసై చూడిన తర్వాత ఇంకా ఆ చెట్టు కాడ కూకోకూడదు. ఏసై చూడిన తర్వాత ఇంకా చెట్టు అక్కర్లేదు. ఇప్పుడు అక్కడ పట్టుకొని కొందరు ఉన్నారు విశ్వాసులు కొందరు చెట్టే పట్టుకొని శరణం 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 ఏసు శరణం. ఈ సమస్య ఒకటి ఎక్కడికి వెళ్ళిపోదు ఏసైకి చూశారు ఇంకా నీకు అది అక్కర్లేదు. నా విషయం అది తెరగా వెళ్ళిపోయింది. సోదరం చెప్పుకొని వచ్చినది మనమందరూ ఎవరండి? సహోదరులు. సహోదరులు. అందుకే మనం అది ఏమి ఉండకూడదు, గొడవలు యుద్ధాలు ఉండకూడదు. సోదరులు ఎంతమందికి అర్థమైందో తెలియదు. సరే అండి, ఓకే. నేను అన్ని తినబడతాను. 12 నుండి కిందకి చదమ్మా. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపడిన తరువాత అతడును ఇశ్రాయేలు యెహోవా ధర్మశాస్త్రము విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారములను పట్టణపు యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమాయా రెహబాము నద్దకును శీషాకును భయపడి యెరూషలేములకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించి పిలిచి అడిగారు, అయ్యా నీ మాట విన్నారు, ఇప్పుడు ఇదిగో యుద్ధం చేయడానికి వేరే రాజ్యం మనకి అంటే ఫిలిష్తీయ దేశంలో ఉన్నవాడు మమ్మల్ని ఏం చేయడానికి వచ్చింది? చంపడానికి వస్తున్నారు. యుద్ధం చేయడానికి వచ్చింది. నీ చెప్పాలి కదా, ఇది దేవుడి వల్ల జరిగింది, నీ ఎందుకని ఏం చేయకూడదు, యుద్ధం చేయడానికి వెళ్ళకూడదని చెప్పాలి కదా. ఇదిగో ఇప్పుడు యుద్ధం చేయడానికి పరిస్థితి వస్తున్నది. వారందరూ వచ్చారు. ఇప్పుడు మనమే చెయ్యాలని అడిగినప్పుడు 12:1 స్తోత్రం. అందుకని పాస్టర్ గారు మీ చెప్పినట్టుగా నేను అన్ని చేశాను, ఇప్పుడు మాకు ఎందుకు వారినంటే ఇలా జరిగింది? అవును కదా, మీరు కూడా అలా అడుగుతున్నారు. అయ్యారు మీ మాట విని నేనేం చేశాను? లోబడ్డాను. అలాగే చేశారు. ఎవరు? సాలోమోను ముందు చేసినట్టుగా యుద్ధం చేయకుండా వారి దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యగారు నీ చెప్పినట్టుగా యుద్ధం చేయకుండా మనం వెళ్ళిపోయింది. ఇదిగో ఇప్పుడు వేరే మనుషులు మనకి విరోధంగా యుద్ధం చేయడానికి బయలుదేరడానికి వచ్చినప్పుడు దైవజనులకు పిలిచారు. దైవజనుడు ఎందుకు ఇలా జరగడానికి కారణం కారణమండి. 5వ వాక్యం చూడమ్మా. 5వ వాక్యం. ప్రవక్త అయిన షెమాయా రెహబాము నొద్దకు శీషాకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును శీషాకు చేతుల పడనిచ్చి ఉన్నాను. రెండు కార్యం. అది 12వ అధ్యాయం 4వ వాక్యం చదవమ్మా. యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమాయా వారు యెహోవా ఎడల ద్రోహము చేసి స్తోత్రం. దైవజనుడు తప్పు కాదు. నీ కుటుంబం నీ జీవితం జరగడానికి కారణం దైవజనుడు తప్పు కాదు, నువ్వే కారణం. ఒకటి దేవునికి ఎదుట ద్రోహం చేసిన నంబర్ 1. 2 నన్ను విసర్జించిన కాబట్టి శత్రుని మీదకి ప్రార్థన చేస్తున్నారు. దైవదాసులు చెప్పినట్టుగా నీ నడిచింది ఏదైనా నీ ఇంటిని ఏదైనా సమస్య రాదని చెప్తాను. నీ ఆ మాట వినకుండా దేవుడికి విసర్జించారు, ద్రోహం చేసిన కాబట్టి నీ జీవితం ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణమైంది. నీ ఎప్పుడైనా గురించి అడిగారు దేవా ఎందుకు నాకు ఇలా వచ్చింది అడిగారా? ఎందుకు నా జీవితంలో జరుగుతున్నాయి అడుగు. నీ చెప్పలేదు నిన్నే చూసినప్పుడు నీ ఎలా ఉంది
చాలా మంచోళ్ళగా అనిపిస్తుంది. నేను చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళండి. ఎవరి దగ్గరికి? మిమ్మల్ని మీరు చూడాలంటే అద్దం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే నిన్ను బాగా చూడొచ్చు. అప్పుడే నేను చెప్తా ఇది నేనేనా అని ఒక ప్రశ్న వస్తుంది. ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? అద్దం కాడికి వెళ్ళి చూస్తాం. వెళ్ళి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? మనం వెళ్ళినప్పుడు బాగుంటాలని. ఈ అర్థం అంటే దేవుడి అర్థం అండి. స్తోత్రం. యాకోబు 1:2 వాక్యం చదివించి వినిపించిన సమయం ముగించడానికి టైం అయింది కాదు. స్తోత్రం కలిగింది కాదు. అందుకే నా చెప్పిన మాట ఏమంటే దైవజనుడు చెప్పినట్టుగా నీ చేయిస్తుంది ఎడల నీ ఎవరు నీకు ఎదురుగా యుద్ధం ఎవరికి నీకు ఏ హాని జరిగింది కానీ నీ దేవునికి ఏం చేసిండు? ద్రోహం చేసి దేవునికి విసర్జించారు. అది నీ చెయ్యన వలన నీకు ఇది కలిగింది. స్తోత్రం. నిదానమైన విశ్వాసుల కుటుంబం సమస్యలు పెరగడానికి కారణం దేవుడు కాదు. ఎవరు? ఎవరండి? మనమే. అదందుకు చెప్పడానికి భయం. ప్రవక్త అయిన శమాయ రెహబామునొద్దకును షీషాకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మల్ని షీషాకు చేతులు పడనిచ్చి కాబట్టి షీషాకు చేతికి అప్పుడు ఇశ్రాయేలు అధిపతులు రాజులు తమను తాము తగ్గించుకున్నారు. ఎవరు? అధికారులు ఇశ్రాయేలీలలో ఉన్న అధికారులు. చెప్తారు సంఘ కాపాలి సంఘ పెద్దలు అందరూ ఏమైంది? పశ్చాత్తాపడ్డారు. తగ్గించారు. ఏం చేశారు? తగ్గించుకున్నారు. అందుకని ఇప్పుడు కూడా తగ్గరు. ఒక కుర్రోడు ఇలాగా కూర్చున్నప్పుడు నాన్న చెప్పాలి కూర్చోరా అని చెప్పాడు. కూర్చున్నా. అప్పుడు నేను కర్ర తెచ్చిచ్చాడు. కర్ర తెచ్చినప్పుడు నేను చేశాను. ఇప్పుడు నిన్ను కొడతాను కూర్చోరా అంటే ఆడు కూర్చాడు. అప్పుడు నాన్నకేమో నానా నేను కూర్చాను కానీ నా లోపల ఉన్నవాడు ఇప్పుడు కూర్చోలేదు. కర్ర తెచ్చావు కాబట్టి నేను కూర్చుని పోయాను. నా లోనున్నాడు ఇంకా కూకోలే, నిలబడి ఉన్నాడు. అదే ప్రభువు నీ చర్చలు కూర్చున్నాడు కానీ నీ లోపల ఉన్న సార్కి ఇప్పుడు వరకు కూర్చోలేదు. హల్లెలూయా. ఎలగలేదు. మీరు ఇక్కడ చర్చిలో కూర్చున్నారు, బాగానే ఉన్నారు. మీ లోపల ఉన్న సరుకులు ఉన్నాయి కదా, అవన్నీ నిలబడే ఉన్నాయి. దాన్ని కూర్చోబెట్టలేకపోతున్నారు. కూర్చోబెట్టరా? హల్లెలూయా. దైవజనుడు చెప్పాడు నీ విసర్జన కాబట్టి శత్రు చేతులు అప్పగించాను. నిన్న వెంటనే వారిలో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. వెంటనే ఏం చేశాడు? రాజులు అధిపతులు ఏం చేశాడు? లోపడడానికి రెడీ అయ్యి ఈ లోపడడానికి రెడీ అయితే విడిపించడానికి ఎవరి మాటకి లోపడుతుంది? స్టార్ట్ అయితే ఆపరు. కొందరు స్టార్ట్ అయితే ఆపరండి. మనం ఆపాలి. బరువు పోతాను అనుకొని ఫాస్ట్ గా ఏం చేస్తుంది? విశ్వాసం ఆగరు. ఇక్కడ నుంచి ఆగిపోయిన బయటకు వెళ్ళి కుటుంబంలో ఎలా ఉంది? లోపడతా భార్య భర్తకి లోపడండి, పిల్లలు తల్లిదండ్రులకి లోపడండి. లోపడలేకపోతే నేనే హీరో అని కూర్చుంటే ఏం జరగదు. అప్పుడు ప్రోగ్రామ్ అవుతుంది. అందరికి ఇద్దరికి ఏ మనసు ఉండాలి? లోపడడానికి తను తాను ఇచ్చించిన వాడు తగ్గించిన వాడు హెచ్చింపబడును. ఏది కావాలని ఏది హెచ్చింపబడలా తగ్గించబడాలి. 14:11 ఒకసారి చదువుడు. లూకాసు వార్త 14:11 వాక్యం చూడండి త్వరగా. లూకాసు వార్త 14:11 త్వరగా చదవండి. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును. తన్ను తాను హెచ్చించేవాడు ప్రతివాడు ఏమవుతాడు? తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని చెప్పాను. సరంగా రావడానికి ఇష్టం ఉందా? తగ్గించడానికి ఇష్టం ఉందా? దైవజనుడు మాట ఎవరు విన్నారు? రాజులు తగ్గించారు, అధిపతి తగ్గించారు కానీ విశ్వాసం తగ్గించారు.
నేను చెప్పాను నాయన తాగుదరా అది మానరా అంట. అప్పుడు నా దగ్గర ఫుల్ మానేశాడు. నా దగ్గర ఏమండి తాగుడు మానేశాడు. అయ్యగారు ఇంకా నేనేం చేయలేదు తాగను కానీ లోపల ఉన్న మనుషులు కాదు అయ్యగారి దగ్గర తగ్గిపోయాను మానేశాడు కానీ బయట Praise the Lord. Hallelujah. గొడవ అయినప్పుడు ఏం చేశారు? క్షమాపణ అడగాలి అని చెప్పారు. ఇద్దరు గొడవ అయింది. పాస్ట్ అయింది కాబట్టి నేను ఏం చెప్పారు? ఒకరొకరు క్షమాపణ అడుకో. నేను అడగాల. నేను పెద్దోడు, నేను అడగాల. నేను పెద్దోడిని నేను అడగాల. ఒకరు అమెరికాలో ఆడ అన్నయ్య బోర్డు డబ్బులు ఉంది ఆడ నా సంఘ పెట్టినాయి. అయినా తమ్ముడు చాలా కష్టపడి ఆడ ఏమవుతున్నారు బతుకుతున్నాడు. అప్పుడు నేనే అన్నయ్య వచ్చినప్పుడు నేను వెళ్ళి చెప్పలేదు, ఒరే దేవుడు నిన్ను దీవించారు నీ కోసం మాత్రం కాదు మీ తమ్ముడు కోసం కూడా. తమ్ముడు కోసం అని అప్పుడు నేను వెంటనే చెప్పాను, యోసేపుకి దేవుడు దీవించారు యోసేపుకి మాత్రం కాదు తన సహోదరులు కొరకు అని చెప్తున్న వెంటనే ఆడ చెప్పారు. యోసేపు సహోదరులు అందరూ ఎలాగ వచ్చారు యోసేపు దగ్గరికి? గోని పట్టుకొని వచ్చారు, సంచిలో గోళ్ళు పట్టుకొచ్చారు. సంచి గోళీలు పట్టుకొని వచ్చిన కాబట్టి యోసేపు ఇచ్చారు. అలాగే వస్తా నేను ఇస్తాను. ఏం చెప్పాలండి పాస్ గారు మీరు చెప్పండి, కొట్టాలా తట్టాలా? కాబట్టి కొట్టలేదు. బస్తా పట్టుకొస్తే ఇస్తాడట, అంటే భిక్షం ఇచ్చినట్టు వేసి ఇస్తాడట. యోసేపు దగ్గర బస్తా తీసుకొని వచ్చారు కదా అన్నయ్య తమ్ముళ్ళు. తమ్ముడు అందరూ వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? దానియాలు నింపుకొని ఇచ్చాడు. నా తమ్ముడు అలాగే రావాలా అన్నయ్య నాకు డబ్బు లేదు ఇస్తా అన్నయ్య అని చెప్తే అప్పుడు ఎత్తాడట. ఇదాక రావద్దు. హల్లెలూయా. గొప్ప సహోదరులే. దేవుడు బిడ్డలు అలాగే కాదండి. ఎలాగా? ఓ లార్డ్. 3 రోజులు యేసయ్య తోడుగా ఉన్న బిడ్డలు అన్నం తినలేదని ఎదిగి యేసయ్య వారికి ఏం చేశారు? ఆహారం పెట్టి. దేవుడు బిడ్డలని మనము ఆమేన్. అడగారు ఆహారం కావాలని అడగారా? అడగలేదు. యేసయ్యకి తెలిసి 3 రోజులు నా తోడుగా కూర్చొని ఉన్నాను. కూర్చున్న వాక్యం అంటున్నది ఇది ఆకలితో ఏమవుతుంది? అడ్డత్రోవలు పడిపోతానని ఎదిగి దేవుడే చేశారు. వారికి ఆహారం ఇచ్చి అయితే మన సంఘ బిడ్డలు మన కుటుంబంలో సహోదరులకి అందరూ కొందరు పేదత్వం ఉండి ఎదిగినప్పుడు వారి ఇంటిని బియ్యం లేదని ఎదిగినప్పుడు నీ అది తెలిసి చేయాలి. బియ్యం తెచ్చి వారి ఇంటికి పెట్టాలి. అర్థమైతే నాకు తెలియదు. అందరూ రోగి హాస్పిటల్ వచ్చినప్పుడు కొంత ద్రాక్ష పండు కొంత ఆకులు పండు తెచ్చారు. అదే నేను నోటి పక్కన తయారు హాస్పిటల్ ఉన్నవాళ్ళు ద్రాక్ష పండు కావాలా అరటి పండు కావాలా ఆకుల పండు అవసరం వాళ్ళకి. ఇప్పుడు అక్కడ ఏం అవసరం? ఇది అవుతే 2 గజ తీసుకొని అందరూ కనబడుతుంది, పెద్దదిగా కనిపిస్తుంది హాస్పిటల్లో. డబ్బులు అయితే వాడు కనబడదు కదా. నా విశ్వాసం కదండి. ద్రాక్ష పండు అక్కర్లేదు, ఆకుల పండు అక్కర్లేదు. ఏం కావాలి అక్కడికి? అక్కడ డబ్బులు కావాలి. డబ్బులకి బదులు పండ్లు ఇచ్చేసి మోసం చేసి వచ్చేస్తారు. కావాలంటే ఆడ కొనేసి తినచ్చు. అందరూ లేదునట్టుగా ఉన్నారు. అలాగైతే నేను ఆఫీసర్ ఆయనకి లేదు, వాళ్ళందరూ హాస్పిటల్ కాడ ఉన్నారు కదా. వచ్చేయండి హాస్పిటల్ నుంచి వచ్చేయండి. హలో తల్లి తను తగ్గించడానికి ఒక మనసు మనకు. హల్లెలూయా. దేవుడు వాక్యం విన్న వెంటనే ఏం చేయాలి? తగ్గించాలి. దేవా నాలో లోటు మాట్లాడు ప్రభువా, క్షమించండి ప్రభువా. దేవా నా బాగుపడతానయ్యా, ఇప్పుడు నన్ను నీ మాటకి లోపడతానయ్యా, నన్ను తగ్గించాలని చెప్పడానికి మనసు ఈ రాత్రి ఏమైందండి? 7 రాత్రులు వచ్చారు, 7 యుద్ధం చేయకుండా 6 కూడా వెళ్ళిపోయారు. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? బిడ్డలు ఇచ్చాడు. ఎందుకు బిడ్డలు ఇచ్చారంటే తగ్గించడానికి మనసు ఉన్న కాబట్టి విడుదల కలుగుతున్నారు. దైవమైన మాటకి విని లోపడితే నీ ఇంటికి నీ ఒంటికి దైవమైన మాట వినినప్పుడు కాలుతో తొక్కి వెళ్ళకుండా ఆ కాలుతో లోకాలేసి తన తగ్గించే
చేసేది తన్నేస్తున్నారు. తన్నేసి వెళ్ళిపోతున్నారు. తన్నేసి వెళ్ళకుండా అదే కాలంతో తన్ను తగ్గిస్తే నీకు బిడ్డ సోదర కలిగింది కదా. సరిపోయిందండి దేవుడికి స్తోత్రం. ఎవరు తన తాను తగ్గిస్తారు, తగ్గించకుండా హెచ్చిస్తే ఏమవుతుంది? ఆ కిందకి పడిపోతుంది, కుటుంబం కిందకి వస్తుంది, వ్యక్తి కిందకి వస్తుంది. దాని బదులుగా తగ్గిపోవాలి. ఈ రోజు నేను చెప్పిన వాక్యం చెప్పిన వాక్యం ఆనాడు విడుదల చేసినట్టు ఈనాడు నా ఇంటికి నా కుటుంబానికి ఒక విడుదల కలగాలని కన్నీరుతో నీ ప్రార్థన చేసిన నీ ఇంటిలో విడుదల కలుగుతుంది, నీ శరీరంలో విడుదల కలుగుతుంది. ఈ రోజు ప్రార్థన చేయాలి, వారికి విడుదల కలిగిన రాత్రి. మాకొక విడుదల కలగాలి, ఈ సంఘానికి ఒక విడుదల కలగాలి, ఈ ఎర్ర సముద్ర గ్రామానికి ఒక విడుదల కలగాలి, ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక నిమిషం వ్యక్తిపర జీవితాన్ని మనం సమర్పించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నన్ను ఒక దైవజనుడిగా మార్చుము దేవా, నన్ను ఒక మోషేలాగా దైవజనుడిగా మార్చుము దేవా, మనోహలాగా ఒక దైవజనుడిగా నన్ను మార్చుమయ్యా, ఏలీలా ఒక దైవజనుడిగా నన్ను మార్చుమయ్యా, సమూయేలా ఒక దైవజనుడిగా నన్ను మార్చుమయ్యా, దేవా షమ్మాయిలాగున్న ఒక దైవజనుడిగా నన్ను మార్చుమయ్యా. దేవా నేను దైవజనుడిగా ఉండి దేవుడు చెప్పిన మాటలను బోధించేవాడిగా ఉండి తీరాలి దేవా. దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా దేవుని మాటను లోబడేవాడిగా నేను ఉండి తీరాలి దేవా. తగ్గింపు కలిగిన వాడిగా ఉండి తీరాలి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది ఉన్నారు తగ్గించుకు తీరడానికి? దేవా నా జీవితంలో జరిగిన పొరపాటుకు నేను తగ్గడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు రాత్రి వేళ ప్రార్థన చేసే ముందు నీ వ్యక్తిపర జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకో. దేవునికి అడుగు, దేవా నన్ను ఒక దైవజనుడిగా మార్చు. దేవుడు నేను దైవజనుడిగా ప్రార్థన చేయడానికి నిలబెట్టాడు. దేవుడు నీకు దైవజనుడిగా నీవు నివసించిన గ్రామములో పట్టణములో దేవుడు నీకు నిలబెట్టాడు. దేవుడు నీకు దైవజనుడిగా ఒక ఘనతనిచ్చుకొని నిలబెట్టాడు. దేవుడు నీకు దైవజనుడిగా నిలబెట్టింది నువ్వేం చెప్పుచున్నావు దాన్ని నీ మాటలుగా నెరవేర్చేవాడుగా ఉండి తీరాలి. దేవుడు నీకు దైవజనుడిగా నిలబెట్టింది అనేక మందికి నీతియుక్తమైన త్రోవను బోధించుకు తీరడానికి. అయ్యో మొదటిగా నీ పిల్లలకు నీతియుక్తమైన బోధన నేర్పించుకో. మొదటికి నీ మనవాళ్ళకి మనవరాళ్ళకి నీతియుక్తమైన బోధన నేర్పించుకో. మొదటి నీకున్న కుటుంబంలో ఉన్న వారికి ఏం చేయాలి? నీతియుక్తమైనది నేర్పించుకు. దాని తర్వాత ఇతరులకు నీతియుక్తమైన మార్గం నేర్పించుకు తీరాలి. కారణం నువ్వు ఒక దైవజనుడివి. రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఎందరున్నారు పశ్చాత్తాపంతో? కన్నీరు కార్చాలంటే కన్నీరు కార్చుకో. దేవుని దగ్గర ఏడవాలంటే ఏడు చేసుకో. దేవుని దగ్గర కేకలు ఇవ్వాలంటే కేకలు వేసుకో. రాత్రి వేళ అందరూ పశ్చాత్తాప మనోభావంతో దేవుని దగ్గర, దేవా తప్పు జరిగిపోయింది నన్ను క్షమించుదేవా, మందింపు జరిగిపోయింది నన్ను క్షమించుదేవా. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు కొందరితో మాట్లాడుతున్నాడు. నీ సహోదరునితో గొడవాడుకొని ఉన్నావా? నీ భార్యతో గొడవ చేసుకొని ఉన్నావా? నీ పిల్లల మీద అలిగేసుకొచ్చున్నావా? నీ పాస్టర్ గారి మీద మనసు నచ్చక కూర్చొని ఉన్నావా? ఒప్పేసుకొని ప్రార్థన ముగించే లోపల త్వరగా పరిగెట్టెళ్ళి కౌగిలించేసుకొని వాళ్ళ కాళ్ళ మీద పడేసి నన్ను క్షమించు సహోదరుడా, నన్ను క్షమించి సహోదరి, నన్ను క్షమించు పాస్టర్ గారు, నన్ను క్షమించు ఊరువాడా, నన్ను క్షమించు రక్త సంబంధి అని రాత్రి వేళ ఒప్పుకుంటే రాత్రి వేళ నీ కుటుంబంలో కొన్ని స్వస్థతలు జరిగి
ఈ రాత్రి వేళ దేవుడు నీ కుటుంబంలో కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చి తీరుతాయి. ఈ రాత్రి వేళ కొన్ని శాపాలు ఆశీర్వాదంగా మారి తీరుతాయి. కొన్ని మానసిక ఒత్తిడి ఆరోగ్యంగా మారి తీరుతాయి. కొన్ని జీవితంలో కలుగుచున్న వేదనలు అది దీవెన కలిగే విధానంగా మారి తీరుతాయి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని చెప్తాను, దేవా నేను తగ్గడానికి సిద్ధంగా ఉన్నాను, నేను నీ సన్నిధిలో మోకాళ్ళలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాను అనే ప్రేరేపణ కలిగిన దేవుని యొక్క బిడ్డలు మన మనుషుల దేవుని యొక్క దాసు అయ్యో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు మనమందరం కూడా పాస్టర్ గారితో కలిసి ఏకీపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు